హాయ్ అండి, మా అక్క కూతురు వాళ్ళ కొడుకు బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. అంటే తనకి నేను పిన్నిని అవుతాను, వాడికేమో అమ్మమ్మని అవుతాను. కానీ తను నన్ను అక్క అనే పిలుస్తుంది. నా పెళ్లి కాకముందే నేను చాలా మందికి నానమ్మను కూడా అయిపోయాను. మీలో ఎంతమంది ఇలా అయ్యారో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా పెద్ద పాప అత్తయ్య ముందే అయితే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా నేను మా వారు చిన్న పాప అయితే వచ్చాము. కూడా మన ఆంధ్ర బిడ్డే నాకులానే వెస్ట్ బెంగాల్లో అయితే సెటిల్ అయిపోయింది. ఇంకా వెస్ట్ బెంగాల్లో పార్టీస్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. తినే ఓపిక మనకు ఉండాలే కానీ ఎన్నైనా పెడతారు. ఇంకా టేస్ట్ కూడా ఇంకా అంతే బాగుంటాయి. చిత్తలకి అస్సలు కిందకి దించలేము. ఖచ్చితంగా ఎవరో ఒకరు సెక్యూరిటీ లాగా ఉండాల్సిందే, లేకపోతే మన మాట అస్సలు విందు. ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా మనకే తెలియదు. ఇంకా మేమందరం తినేలోపు మా వారైతే చిన్న పాపని ఎత్తుకొని అయితే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత మా వారు కూడా తింటున్నారు. మేము బర్త్డే పార్టీకి వెళ్ళినా సరే కేక్ కటింగ్ ముందే అయిపోద్ది అనమాట. అంటే మేము అంత తొందరగా వెళ్తాము. ఇంకా మా బుడ్డదానికి ఐస్ క్రీమ్ అయితే దొరికిపోయింది. ఇంకొక దగ్గర కూర్చొని అయితే ఉందన్నమాట. ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ మీద నుంచి దాటుకొని రావాలి. ఇంకా పార్టీ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ దివాళీకి నేను ఖాళీని చూడలేనేమో అనుకున్నాను. ఎట్టకేలకు లాస్ట్ డే అయితే ఖాళీని చూసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.